త్రయోదశి, చతుర్దశి. త్రయోదశి రోజు తమలపాకుతో ఉన్నటువంటి సాధన ప్రక్రియను చేస్తాడు. తమలపాకుతో ఉండేటటువంటి సాధన కాళీతో కలిసినటువంటి సాధన. ఈ భూమండలానికి, ఈ విశ్వానికి మొత్తానికి కాలం అనేటటువంటిది నడవాలి అనంటే కాళీ యొక్క ఆధీనంలో ఉంటుంది. అఘోరా కాళీ ఏదైతే ఉందో ఆ అఘోరా కాళీ దగ్గర ఘూలికాదేవి అనేటటువంటి ఒక విశేషమైన విపరీతమైన శక్తి ఉంటుంది. తాంత్రికుడు ఎవరైనా ఆ పూజని ప్రారంభించాలి అనంటే ఆ శక్తి అక్కడ వచ్చి కూర్చుంటుంది. నార్మల్ పూజలకి మనకి గణపతి పూజ చేయాలి అనంటే మనం విఘ్నేశ్వరుడికి చేస్తే సకల దేవతలు ఎలా అయితే వస్తారో, తాంత్రిక ప్రక్రియలో అది ఏ పూజ అయినా కావచ్చు, ముందొచ్చి అక్కడ కూర్చుంటుంది. ఆమె కూర్చుంది అనంటే గనక అక్కడ తాంత్రిక ప్రక్రియకు ఏ ద్రవ్యం వాడాలన్నా అది పనికిరాదు. కాబట్టి ఆమె రాకుండా ఉండాలి, చెయ్యాలి అని అంటే గనక తమలపాకుకి ఆ కాళీదేవి యొక్క సాధనతో ఉన్నటువంటి ఘూలికాదేవి యొక్క సాధన చేయాలి. అందుకని మనకు పంచాంగాల్లో కానీ కొన్ని ఫోన్లలో పంచాంగం యాపుల్లో కూడా ఘూలికా సమయం అని ఉంటుంది. అది విశేషమైనటువంటి కాలాన్ని శాసించే ఘూలికాదేవి యొక్క శక్తి. అది పాజిటివ్ నెగటివ్ ఏది అని తెలియదు. దాన్ని అక్కడ ఆ కాళీదేవి యొక్క ఆజ్ఞ లేకుండా చేసేటటువంటి పూజలన్నింటినీ కూడా అమ్మవారికి అందించేటటువంటి ఒక శక్తి. ఆమెని మనము ఇంప్రెస్ చేయాలి అంటే ఆమెకు పూజ చేయడానికి ఉండదు. అటువంటప్పుడు ఏం చేయాలి అని అంటే హైందవ మతములో మన యొక్క విధానాల్లో దేవతలు ఒక ప్రదేశంలో స్టాండర్డ్గా పూజ అయ్యేంత వరకు ఉండాలి అని అంటే మనం ఇంతకుముందు చెప్పాను, తమలపాకుల వీడియోలో, గత వీడియోలో చెప్పాను. దేవతలందరూ అక్కడ ఉండడానికి చాలా విశేషమైనటువంటి ఆకు అని. అటువంటి ఆకుని మనము తీసుకోవాలి. ఆ ఆకుకి సాధన శక్తిని పూర్తిగా నింపాలి. సాధన శక్తి నింపాలి అనంటే ఇక్కడ విశేషమైన ప్రత్యంగరీదేవి సాధన కాదు. ఎందుకంటే నేను ప్రత్యంగరీదేవి సాధకుని కాబట్టి ప్రత్యంగరీదేవి సాధన కాదు అప్పుడు చేసేది. కాళీ ఘూలికాదేవి యొక్క అఘోర దేవత సాధన ఉంటుంది. అంటే మనకు రాత్రి సమయంలో, ఉదయం సమయంలో, ఆ రోజు త్రయోదశి రోజు ఘూలికా సమయాన్ని చూసుకొని ఆ సమయంలో కాళీదేవి యొక్క సాధనని ప్రారంభించుకొని, కాళీలో దాదాపు తాంత్రికంలో విశేషమైనటువంటి కొన్ని శక్తులతో ఉన్నటువంటి దేవతలు ఉన్నారు. 141 దేవతలు. ఆ 141 దేవతల్లో తంత్ర అసశక్తులు ఉన్నాయి. అసశక్తులు అనంటే అసుర శక్తులకు సంబంధించి కాళీదేవిని ఆరాధించేటట్టు. తంత్ర శుభశక్తులు ఉన్నాయి. కాళీదేవి యొక్క శుభశక్తులు ఉంటాయి. వీటిల్లో మనకి విశేషమైనటువంటి శుభ సాంప్రదాయంలో వెళ్ళేటటువంటి తాంత్రిక ప్రక్రియతో ఉన్నటువంటి సాధన అయితేనేమో ఆ విధమైనటువంటి మంత్ర సాధన చేసుకోవాలి. లేదు అసుర శక్తితో ఉన్నటువంటి కాళీదేవి యొక్క సాధన అయితే ఆ రోజు చేసుకొని ఆ తమలపాకులకి ఈ 2 బొట్టినేళ్ళని ఆనిచ్చి పట్టుకొని ఆకు యొక్క తొడెమ భాగం బయటికి ఉండాలి. ఆకు యొక్క చివరి భాగం మన వైపు చూస్తూ ఉండాలి. ఆ మంత్రం చదివేటప్పుడు ఆ ఆకు యొక్క చివరి భాగం ఊగుతూ ఉండాలి. అప్పుడు దాని అర్థం ఏంటంటే ఆ మంత్రం ఆ ఆకుకు తగిలి దాని యొక్క కాళీదేవి అమ్మ యొక్క శక్తి ఏదైతుందో ఆ శక్తి మొత్తము ఆ ఆకు స్వీకరిస్తుందని అర్థం. ఆ సాధన ప్రక్రియ మొత్తం అయిపోయిన తర్వాత ఆ ఆకుని బాగా గ్రైండ్ చేయాలి. అంటే మిక్సీ పట్టడం అన్నా లేదా నూరినా కానీ ఆ రసం మొత్తం బాగా పిప్పిని మొత్తం ఒక దగ్గర పెట్టి దాంట్లో కుంకుమని కలుపుకోవాలి. కుంకుమని ఎలా కలపాలి అని అంటే త్రయోదశి రోజు కలపకూడదు. ఆ రోజు చేసినటువంటి సాధనలో ఆ తమలపాకు రసాన్ని మొత్తం పక్కన పెట్టేసి నెక్స్ట్ డే చతుర్దశి, త్రయోదశి చతుర్దశి రోజు మరలా మనం కాళీదేవి యొక్క పూజను చెయ్యాలి. ఈ కాళీదేవి యొక్క పూజ చెయ్యటం అనంటే ఫోటో, విగ్రహము అవి ఏవి కూడా ఎదురు పెట్టుకొని చేసేటటువంటి ప్రక్రియ కాదు. మనము కిందికి చూస్తూ ఉండాలి. కిందికి చూస్తుండాలి అని అంటే మన రూపము మనకు కనబడాలి.
మన రూపం మనకు కనబడాలి అని అంటే ఒక అద్దాన్ని పెట్టాలి. ఆ అద్దం మీద వేసేటటువంటి ద్రవ్యం కింద పడాలి. కింద పడాలి అని అంటే అద్దానికి రంధ్రాలు ఉండాలి. ఆ రంధ్రాలు ఉన్న దగ్గర మనం వేసేటటువంటి కుంకుమ కింద పడాలి. కింద పడాలంటే ఆ కింద కాళీదేవి ఉంటుంది. విశ్వాన్ని చూసే కాళీదేవి. కాళీదేవి విగ్రహాల్లో మీరు కొన్ని కాళీ విగ్రహాలు చూస్తే అమ్మ ఇట్లా నిలబడి పైకి ఇట్లా చూస్తూ ఉంటుంది. విశ్వాన్ని శాసించేటటువంటి కాళీదేవి. ఆమె ఇలా పైకి చూసేటటువంటి దేవత యొక్క పటము కానీ, చిన్న ఫోటో లాంటిది లేదు, ప్రతిమ కానీ లేదు, విగ్రహము కానీ అది తీసుకొని ఆ కింద పెట్టి ఆ అద్దం పైన కాళీ మంత్రాన్ని చదువుతూ ఒక ఇంతవరకని 108 సార్లు, 1116 సార్లు, లేదు అంటే 2116 సార్లు, ఇటువంటి సంఖ్య ఏదైనా మంచి సంఖ్యను ఎంచుకొని నీ ఓపికను పట్టి కుంకుమతో నువ్వు సాధన చేయాలి. పైన అద్దం మీద నీ చూపు, నీ రూపం పడ్డదంతా కూడా వదిలేసేటటువంటి కుంకుమ. లోపల కింద పడినటువంటి కొద్ది గొప్ప కుంకుమ ఉందో అది కాళీ అనుగ్రతతో ఉన్నటువంటి ప్రసాదం. ఈ పైన ఉన్నటువంటి అద్దం మీద పడినటువంటి కుంకుమ ఏంటి అంటే, ఇకపై గుళికాదేవి ఏదైతే కాళీదేవి అమ్మకు సంబంధించిన తంత్రశక్తుల్లో ఉన్నటువంటి దేవత అడ్డుపడకుండా ఆ కుంకుమతో ఆ అద్దం మీద ఉన్నటువంటి నీ రూపాన్ని ఆమె గుర్తుపెట్టుకుంటుంది. ఇక ఎప్పుడు నువ్వు తాంత్రిక పూజ ఎక్కడ చేస్తున్నా కానీ ఆ దేవత వెంటనే అక్కడ వచ్చి కూర్చున్నాక సాధకుడికి ఆ దేవత కనిపించినప్పుడు ఆ దేవత యొక్క విశేషమైనటువంటి వివరణ తెలియచేసుకుంటాడు. తల్లి, నేను తాంత్రిక సాధన చేసుకుంటున్నా, పూజ చేసుకుంటున్నా, హోమం చేసుకుంటున్నా, నీ పరిపూర్ణ అనుగ్రహం కలిగించి కాళీదేవి అమ్మకు తెలియచేయమ్మా అని చెప్పి నమస్కరించుకుంటాడు తాంత్రికుడు ఎవరైనా ఆ ప్రక్రియ ప్రారంభించేటప్పుడు. అది ఎక్కడంటే ఏదైనా సముద్ర తీరము కావచ్చు, అరణ్యాలు కావచ్చు, లేదంటే ఎక్కడన్నా కొండలు, వాటి దగ్గర చేసేటప్పుడు ఈ గుళికాదేవిని అమ్మని పూజిస్తారు. ఈ తంత్రశాస్త్రంలో ఉంటుంది. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మీకు ఆ దేవత గురించి పూర్తిగా చెప్తా. ఆ తర్వాత మనము ఈ చతుర్దశి రోజు, త్రయోదశి రోజు చేసిన ఆ తమలపాకు రసము, ఈ కుంకుమ రెండు కూడా కలుపుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుని, ఒక చూర్ణంలాగా చేసుకొని దాన్ని భద్రపరుచుకొని ఆ బొట్టుని నుదిటిన ధరిస్తే అవతల ఎవడైతే అసుర పూజ చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేదా అవతల సాధకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని ట్రాన్స్లేషన్ అవుతూ ఉంటాయి. ఓ నువ్వు సాధకుడివి, నువ్వు అసుర పూజ చేసేవాడివి, నువ్వు దేవత పూజ చేసేవాడివి అని అంటారు. ఇంకొంతమంది ఏంటంటే ఫేస్ రీడింగ్ అంటారు చూసారా, ముఖం చూసి చెప్తారా అని. అటువంటి వారికి ఈ సాధనలో అవకాశం ఉంటుంది. అది చతుర్దశితో అయిపోయింది. ఈ చతుర్దశి అయిపోయిన తర్వాత మరి ఆ బొట్టుని మనం పెట్టుకోవాలి, చెయ్యాలి అని అంటే సముద్రుడి యొక్క అనుగ్రతత, సూర్యుడి యొక్క అనుగ్రతత, చంద్రుడి యొక్క అనుగ్రతత కావాలి. ఉదయం పూట వెళ్ళి సూర్యుడు ఉన్నటువంటి సముద్రంలో సముద్ర స్నానము చేసి సూర్య సముద్ర తంత్ర సాధన చేసుకోవాలి. ఈ బొట్టును పట్టుకొని ఆ సాధన చేసుకోవాలి. సూర్యకిరణాలు ఇందులో పడాలి. రాత్రి సమయమున సముద్ర చంద్ర తంత్ర సాధన చేయాలి. చంద్రుడి యొక్క కిరణాలు అందులో పడాలి. ఆ బొట్టుని మనం తీసుకోవాలి. ఈ ఇరుగురే మాత్రం ప్రపంచంలో కనబడేటటువంటి దేవతలు. చంద్రుడి యొక్క విశేషమైనటువంటి సాధన ఏంటంటే మనలో ఉన్నటువంటి సాధన తగ్గుతూ ఉంటుంది, మరలా మనం పికప్ చేసుకునేటటువంటి విధానం ఉంటుంది. అది చంద్ర తారాబలం మనకి పూర్తిగా అనుకూలిస్తుంది. సూర్యుడి యొక్క సాధన సముద్రుడితో కలిపి ఏంటంటే ఒకేసారి అటాక్ చేసేంత శక్తిని మనకి ఇస్తూ ఉంటుంది. దాన్నే మనం సీరియస్ అవ్వడం. తంత్ర సాధకులు సీరియస్ అవ్వద్దు, వాడేదన్నా అడిగి అంటే గనక అయ్యిద్ది అనేటటువంటి విషయం ఏదైతే ఉందో అది దీని నుంచి మాత్రమే ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే తంత్ర సాధన చేసేటటువంటి వాడు కానీ, బ్రాహ్మణుడు గాయత్రి జపం చేసేటటువంటి వాడు కానీ అతను గనక సీరియస్ అయ్యిండు అని అంటే గనక వెంటనే సూర్యుడి యొక్క విశేషమైనటువంటి సాధన శక్తితో వాడికి ఏ శాపం తగలాలో ఆ శాపాన్ని అందించుతాడు సూర్య భగవానుడు.
అందుకనే చాలామంది బ్రాహ్మణులను తిట్టవద్దు, కొట్టవద్దు, చెయ్యొద్దు అని చెప్పి అంటారు. అలానే తాంత్రిక పూజలో ఉన్నటువంటి వారిని కూడా ఇదే తీరుగా చూస్తారు. అటువంటి మహిమాన్వితమైనటువంటిది వైశాఖ మాస ఏకాదశి నుండి పౌర్ణమి వరకు. ఇవి 5 రోజుల పాటు ఏ తంత్ర సాధకుడైనా ఏ తాంత్రికుడైనా చేసుకునేటటువంటి విశేషమైన పూజలు. ఇవి చేసుకున్న తర్వాత సముద్రము తీరున ఆ రోజు నిర్వహించబోయేటటువంటి అద్భుతమైనటువంటి పూజలు ఉంటాయి. ఆ పూజలు ఏంటంటే, నేను ప్రత్యంగరీదేవి సాధకుని, తాంత్రిక విధానంలో ఉన్నటువంటి వాడిని కాబట్టి ప్రత్యంగరీదేవి మాతకు ముందు వచ్చినటువంటి భగవంతుడు శరభేశ్వరుడు. శరభేశ్వరుడు యొక్క జయంతి కాబట్టి తాంత్రిక ప్రక్రియకు చంద్రుడి యొక్క తారాబలం పూర్తిగా అనుకూలించడానికి తంత్ర సాధనతో ఉన్నటువంటి సాధన కోసము, అలానే శ్రీకూర్మ జయంతి కూడా కాబట్టి శ్రీకూర్మం అనేటటువంటి ఏదైతే ఉందో ఆ కూర్మం యొక్క పూజను నిర్వహించుకొని లక్ష్మీనారాయణ అనుగ్రహ ప్రసాదము మనం పొందటానికి, అలానే దాంతోపాటు ఈ ప్రత్యంగరీదేవి మాత శరభేశ్వరుడి యొక్క రూపం ద్వారా శక్తి స్వరూపంగా ఉద్భవించేటటువంటి సమయంలో ప్రత్యంగరీదేవి మాత యొక్క మొట్టమొదటి పాదము పడినటువంటి ప్రదేశము సముద్రములో. ఆమె యొక్క పాదము శరభేశ్వరుడికి 8 పాదాలతో ఉండేటటువంటి విశేషమైనటువంటి భగవంతుడు. ఆయన యొక్క పాదాలు మొత్తము కూడా 4 పాదాల్లో మారి ప్రత్యంగరీదేవి మాత రూపాన్ని దాల్చేటటువంటి సమయంలో ఆయన ఇలాంటి చేతులు ఇలా పెట్టి సింహమైనటువంటి ఒక ముఖముతో 2 కాళ్ళతో నరసింహస్వామి యొక్క రూపానికి ఆపోజిట్గా నిలబడతాడు. నరసింహస్వామి వచ్చేసి మనిషి ఆకారంలో ఉన్నటువంటి సింహరూపము, ఇక్కడ వచ్చేసి శరభేశ్వరుడిలో ఉన్నటువంటి సింహరూపములోకి శక్తి వస్తుంది. అది దుర్గా, కాళీ, లక్ష్మి, సరస్వతి, వివిధ దేవతల యొక్క శ్రీశక్తి మొత్తం అందులోకి వస్తుంది. అప్పుడు నరసింహుడు అనేటటువంటి నరసింహస్వామి శాంతింపబడేటటువంటి స్థితిలోకి వెళ్తాడు. అది ఒక విధానమైనటువంటి స్టోరీ. అది తర్వాత ఇప్పుడు మనం ఫ్యూచర్లో చెప్పుకుందాము ఆ విషయం గురించి కూడా. ఇకపోతే ఈ శరభేశ్వరుడి యొక్క ఆరాధన చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి నేను అక్కడ చేసుకోవాలి కాబట్టి, అలానే తంత్ర సాధకులకు చాలా విశేషమైనటువంటిది కాబట్టి దీంట్లో కుమారస్వామికి చాలా ప్రీతికరమైనటువంటిది. శరభ అంటారు కుమారస్వామికి. ఇంత మహిమాన్వితమైనటువంటిది ఏదైనా ఉంది అని అంటే ఒక విశాఖ నక్షత్రానికి మాత్రమే ఉంటుంది ఈ శక్తి. విశాఖ నక్షత్రము కలిగి ఉన్నటువంటి ఏదైనా శుభదినం రోజున తంత్ర సాధన తీసుకున్నా చాలా విశేషమైన శక్తిని హ్యాండిల్ చేయగలుగుతాడు. అలానే రేపు అక్కడ చేయబోయేటటువంటి ఇంకో పూజ కూడా మత్స్య పూజ, చేప. ఎందుకంటే శ్రీకూర్మానికి ముందు వచ్చిన అవతారం ఏంటంటే నారాయణుడిది మత్స్యావతారం. ప్రత్యంగరీదేవి మాత సముద్రములో పాదాన్ని పెట్టేటప్పుడు ఆ పాదాన్ని భూగర్భం అంటే సముద్రం లోపల ఉన్నటువంటి ఇంకా భూమండలం లోపలికి పాదం పోకుండా ఉండడానికి చేప ఆ ప్రత్యంగరీదేవి మాత యొక్క అమ్మ పాదాన్ని తన మీద పెట్టించుకుంటుంది. శ్రీకూర్మం అయితే ఎలా అయితే ఆ పాల సముద్రంలో ఆ చిలికింద కొండని అటువంటిది పైకి తీసుకొచ్చిందో, అలానే ప్రత్యంగరీదేవి మాత యొక్క అడుగు పడేటటువంటి సమయంలో ఆ చేప పైన మోపినటువంటి కాలు అది. అందుకే చాలామంది వామాచారంలో చేపని అమ్మవారికి చేద్దాం అని అంటారు. అమ్మవారికి ఇచ్చేది అమ్మవారు తీసుకునేది కాదు. అమ్మవారు ఆ రౌద్ర రూపంలో ఉన్నప్పుడు సముద్రంలో అడుగు పెట్టినప్పుడు ఆ రౌద్ర శక్తిని మొత్తాన్ని, ఆమెలో ఉన్నటువంటి నెగటివ్ శక్తిని మొత్తం గుంజింది కూడా ఎవరు? మత్స్యావతారమైనటువంటి నారాయణుడు. అక్కడ ఉన్నది ఎవరు? నారసింహుడు. ఇక్కడ ప్రత్యంగరీదేవి మాత ఎదురుగున్నది నారసింహుడు, ప్రత్యంగరీదేవి పాదం కింద ఉన్నది నారాయణుడు, మత్స్యావతారం.
అప్పుడు గుంజేటప్పుడు ఆ అమ్మవారి యొక్క లోపల ఉన్నటువంటి కొన్ని విశేషమైనటువంటి 3, 4, 5 శక్తులతో ఉన్నటువంటి తల్లి కాబట్టి ఆమె రౌద్ర రూపాన్ని మొత్తాన్ని లోపలికి తీసుకుంటారు. ఆ లోపలికి తీసుకునేటప్పుడు ఆ చేపకు కొన్ని రూపముతో ఉన్నటువంటి ఆకారాలు మారుతూ ఉంటాయి. దాని యొక్క అంశ చాలా వేరు వేరు రకాలుగా చెందుతూ ఉంటాయి. ఎందుకని ఇన్ని రకాలైనటువంటి చేపలు అక్కడ ఉంటాయి. చాలామందికి సందేహం వస్తుంది, మత్స్యావతారం శ్రీమన్నారాయణుడు కదా, చేప రూపం ఒకటే కదా, మరి చేపల్లో ఇన్ని తత్వాలు ఉన్నాయంటే అంత శక్తిని నారాయణుడు గుంజిండు సముద్రములో. అటువంటి పర్వదినం ఏదంటే వైశాఖ పౌర్ణమి. ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలు రాబోయేటటువంటి రోజుల్లో మనము గొప్పగా చెప్పుకుందాము. ఆ చెప్పుకునేటటువంటి విషయాలను బట్టి ముందుకు వెళ్దాము. రేపు విశేషమైనటువంటి సాధన, హోమము, పూజ, అభిషేకము. రేపు అమ్మకి 108 బిందెలతో సముద్ర జలముతో అమ్మకు విశేషమైనటువంటి కృత్యదేవతల అభిషేక ప్రక్రియను నిర్వహించడం జరుగుతుంది. చాలామంది తెలిసినటువంటి వారు, బ్రాహ్మణులతో సహా చాలామంది తెలిసినటువంటి వారు లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ దామేశ్వరి. క్షీరము అనగానే ఆవు పాలు కానీ, క్షీరము అనగానే బర్రెపాలు కానీ తీసుకుపోయి అక్కడ పెడుతూ ఏదో చేసి అభిషేకాలు చేస్తారు. కనీసం సంవత్సర కాలంలో ఒక్కసారైనా ఏ విగ్రహానికైనా ఉప్పు నీరుతో స్నానాన్ని జరిపిస్తూ ఉంటారు. ఎందుకు అనంటే ఆ సముద్రుడికి ఉన్నటువంటి ఆ లక్ష్మి యొక్క శక్తి ఆ విగ్రహంలో ఉండాలి. అప్పుడే ఆ గుడి కానీ, ఆ విగ్రహము కానీ, ఆ వ్యాపార సంస్థలు కానీ, వివిధ ఏవైనా సరే కానీ ఉప్పు నీరు అనేటటువంటి ప్రదేశము లేకుండా ఉన్నటువంటిది భూమండలం ఉండదు. ఆఖరి మన శరీరము కూడా చెమట పడితే ఉప్పు నీరు బిందు అవుతుంది. అటువంటి పరమ పవిత్రమైనటువంటి సముద్రుడికి ప్రీతికరమైనటువంటి ఏదైనా ఉంది అని అంటే సాధకులకి, పూజలకు అన్నిటికి కూడా వైశాఖ పౌర్ణమి. ఈ పౌర్ణమి గురించి నేను సమయం దొరికితే 4-5 రోజుల ముందే యూట్యూబ్లో అప్లోడ్ చేసేవాడిని, కానీ నాకు సమయం దొరకలేదు. ఈ 5 రోజులు నా యొక్క పూజా విధానం చేసుకునేటటువంటి స్థితిలో ఉన్నాను. చాలామంది అడుగుతుంది ఏంటంటే, ఒక 10 రోజులు 20 రోజుల ముందు వచ్చేది తెలియచేయండి గురువుగారు, దాన్ని మేము చేసుకుంటాము అని చెప్తున్నారు. తప్పకుండా తెలియచేస్తాను. శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరీ దేవియే నమః.